ధాన్యం సేకరణలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, ఏలేటి మహేశ్వరరెడ్డి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన బీజేపీ శ్రేణులు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కిలోమీటర్ల పొడవున వరి కుప్పలు పేరుకుపోయినా పట్టించుకునే నాథుడే లేరని మండిపడ్డారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మద్దతు ధర కోసం రైతులు డిమాండ్ చేస్తే అరెస్ట్ చేసి వేధిస్తోందని మండిపడ్డారు ఈటెల. కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చినాం. రోడెంబడి ఎక్కడికి పోయినా అన్ని రోడ్ల మీద వరి కుప్పలు, మొక్కజొన్నలు, సన్ఫ్లవర్ మేజర్గా కనపడుతున్నది వడ్ల కుప్పలు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచే పంట మొదలవుతుంది. కానీ 25-30 రోజుల పాటు పంటను కొనకపోవడం వల్ల మొత్తం ఐకేపీ సెంటర్లలో, పిఏసిసి సెంటర్లలో, మార్కెట్ సెంటర్లలో మొత్తం ధాన్యం అంతా కూడా పైలైప్ అయిపోయి 30 రోజులు అవుతున్నా, 40 రోజులు అవుతున్నా సంచులు రాలేదు, అమాలీలు లేరు, కాంటాలు లేవు, దాన్ని క్లీన్ చేసేటువంటి మిషన్లు లేవు. చివరికి అన్ని వచ్చినా కూడా ట్రాన్స్పోర్ట్ లేదు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లయితే రైతులు మద్దతు ధర కోసం ఉద్యమిస్తే సంఖ్యలు వేసి కేసులు పెట్టి జైల్లో వేసిండ్రో, ఇవాల్టి ప్రభుత్వం కూడా ఇదే కాటారంలో రైతులు ధర్నా చేసినందుకు ఇవాళ వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు. రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో తాము ఏ ఊరికి పోతే ఆ ఊరికి లారీలు పంపి ధాన్యం తీసుకువెళ్తున్నారని అన్నారు. బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి తాము ప్రశ్నిస్తే ధాన్యం కొంటామంటే ప్రతి ఊరు తిరిగి రైతులు ధాన్యం కొనే వరకు ప్రభుత్వం వెంట పడతామని వార్నింగ్ ఇచ్చారు మహేశ్వరరెడ్డి. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పిండ్రు. చివరి గింజ వరకు కొనుగోలు చేయడమే కాదు, మీకు గిట్టుబాటు ధరిస్తామని చెప్పిండ్రు. మరి ఆ హామీలు ఇచ్చి ఈరోజు గెలిచిన తర్వాత హామీలు మర్చిపోవడమే కాదు, కేవలం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దందాకు పరిమితమై హైదరాబాద్ లో గజాల చొప్పున భూములు అమ్ముకోవడం కోసం, అక్కడ ఉన్నటువంటి భూములు కబ్జా చేయడం కోసం ఉన్నటువంటి చిత్తశుద్ధి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరి రైతుల మీద ఎందుకు లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాం. రైతుల గోస చూడలేక, రైతుల బాధ చూడలేక భారతీయ జనతా పార్టీ రైతు గోసకు బీజేపీ భరోసా అని చెప్పి మేము ఈరోజు బయలుదేరితే, ఈ రోజు మేము ఎక్కడెక్కడైతే బయలుదేరి వెళ్తా ఉన్నామో అక్కడక్కడ వాళ్ళు లారీలు పంపిస్తా ఉన్నారు. 45 రోజుల నుంచి మరి కలెక్టర్లకు కానీ, అధికారులకు కానీ, మంత్రులకు కానీ కనీసం రైతుల మీద సోయలేనటువంటి ప్రభుత్వం ఈ రోజు మేము కదులుతేనే మీ యంత్రాంగం కదులుతా ఉన్నది. నిజంగా మా వల్లనే ఈ యంత్రాంగం కదులుతుందంటే రైతుల సమస్యలు తీరే వరకు ప్రతి గ్రామం మేము పర్యటించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.